సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియో ఏంటంటే మనకి పల్సర్ N250 గురించి అనమాట. సో ఏదైతే మనకి NS 200 కానీ 160 కానీ ఉంటాయి కదా సిబ్లింగ్స్ లాగా, మనకి సేమ్ ప్లాట్ఫామ్ని షేర్ చేసుకుంటే బట్ ఇంజిన్ అండ్ చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. సో ఇందులో కూడా అంతే, మనకి ఇంజిన్ అండ్ చిన్న చిన్న చేంజెస్ అయితే ఉన్నాయి. వాటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అండ్ దీని ఫుల్ ఓవర్వ్యూ గురించి, దీని ఆన్ రోడ్ ప్రైస్ గురించి కూడా ఈరోజు తెలుసుకుందాం అనమాట. అండ్ ఫస్ట్ మనం దీని ఫ్రంట్ డిఆర్ఎల్ని చూసుకుందాం. సో డిఆర్ఎల్స్ అయితే చాలా బ్రైట్గా ఉన్నాయి. మనం మామూలుగా ఇగ్నిషన్ ఆన్ చేయగానే ఆన్ అయిపోతున్నాయి డిఆర్ఎల్స్. సో లైట్ ఏంటంటే మనం ఆన్ చేసుకోవాలి, బండి ఆన్ అయిన తర్వాత ఆన్ చేసుకోవాలి. బట్ డిఆర్ఎల్స్ ఏంటంటే మనకి బండి ఇగ్నిషన్ ఆన్ చేయగానే ఆన్ అవుతున్నాయి. అండ్ ఇవి చాలా బ్రైట్గా ఉన్నాయి. ఇందాక ఆన్ చేశాను, సో నార్మల్ లైట్ ఆన్ చేయకుండానే ఇవి చాలా బ్రైట్గా ఉన్నాయి అనమాట. మనం మామూలు చీకట్లో కూడా లైట్ ఆన్ అవ్వకపోయినా ఇది మనకి చాలా ఇల్యూమినేషన్ అయితే ఇస్తాయి. సో లైట్ ఆన్ చేస్తే ఇంకా ఎక్కువ ఇల్యూమినేషన్ అయితే వస్తుంది అనమాట. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట దీనికి. ఏవైతే రెండు కళ్ళలాగా ఉన్నాయో ప్యాంథర్ ఐస్, సో అవి నైట్ టైం మనకి చాలా ఇల్యూమినేషన్ అయితే ఎక్కువ ఇస్తాయి. అండ్ ఇది వచ్చేసరికి మనకి బై ఫంక్షనల్ ప్రొజెక్టర్ ఎల్ఈడి లైట్ అనమాట. అంటే మనకి లో బీమ్కి హై బీమ్కి రెండింటికి అదే యూజ్ అవుతుంది. అందుకే అది బై ఫంక్షనల్ ప్రొజెక్టర్. అది నార్మల్ రిఫ్లెక్టర్స్తో కంపేర్ చేసుకుంటే ఇది త్రో చాలా ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఇందులో కూడా మనకి సేమ్ ఏదైతే ఎల్ఈడి ప్రొజెక్టర్ ఉందో సేమ్ అదే ఇందులో కూడా తీసుకొచ్చారనమాట. అండ్ ఇంకా మనం సైడ్లో చూసుకుంటే మనకి ఇలా వస్తే ఇక్కడ మనకి గోల్డెన్ కలర్ యూఎస్డి ఫోక్స్ అయితే ఉన్నాయి. ఏదైతే మనం NSలో చూసామో NS 400లో సేమ్ ఆ టైపే ఉన్నాయన్నమాట. కాకపోతే వచ్చేసరికి మనకి 37mm ఉంటాయి, 43 ఉన్నట్టుగా అనిపించట్లే. ఒక దీని సైజ్ కూడా మీకు వీడియోలో వేస్తాను, అక్కడ నుంచి చెక్అవుట్ చేయండి. అండ్ ఇక్కడ మనకి ఫెండర్ ఇది వచ్చేసరికి మనకి సేమ్ ఏదైతే N160లో ఉందో సో డ్యూయల్ కలర్ ఫెండర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అని చెప్పేసి మెన్షన్ చేస్తుంది. ఇందులో నాకు తెలిసి డ్యూయల్ ఛానల్ వేరియంట్ ఒకటే ఇప్పుడు ఉన్నట్టుంది. అండ్ సస్పెన్షన్ కూడా ఇది మనకి ఎండ్యూరెన్స్ సస్పెన్షన్. పల్సర్లో మ్యాక్సిమం పల్సర్ కానీ డామినర్ కానీ బజాజ్ మొత్తం మనకి ఎండ్యూరెన్స్ సస్పెన్షన్ ఉంటుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా. అండ్ బ్రేక్ విషయానికి వస్తే మనకి 300mm అనమాట ఫ్రంట్ బ్రేక్ విత్ ఏబిఎస్ రింగ్. అండ్ ఇందులో చూసుకుంటే మనకి డ్యూయల్ పిస్టన్ గ్రమేకా క్యాలిపర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మనకి చిన్న చేంజ్ అనమాట. ఏదైతే ముందు మనకి 100 సెక్షన్ టైర్ ఉండేది కదా, ఇప్పుడు మనకి 110 సెక్షన్ టైర్ చేశారు. సో 110/70 అనమాట. ఇది 17 ఇంచ్ టైర్. సో చూడొచ్చు అక్కడ మీరు. బట్ ఇది రేడియల్ అయితే కాదు, మనకు నాకు తెలిసి రియర్ సైడ్ అయితే రేడియల్ ఉంటుంది. ఒకసారి చెక్ చేద్దాం రండి అది కూడా. అండ్ సైడ్స్లో చూసుకుంటే చూడవచ్చు ఇక్కడ మీరు N250 అని చెప్పి స్టిక్కరింగ్ అండ్ గ్రాఫిక్స్ అయితే చూడొచ్చు. సో వైట్ కలర్ అయితే చూడడానికి చాలా బాగుంది. వైట్, గ్రే అండ్ బ్లూ కలర్ గ్రాఫిక్స్తో బండి అయితే చూడడానికి చాలా బాగుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా దీని ఇంజిన్ విషయానికి వచ్చేసరికి మనకి 249.07cc ఇంజిన్ అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి ఆయిల్ కూల్డ్ 2 వాల్వ్ ఇంజిన్ అనమాట, 4 వాల్వ్ అయితే కాదు. అండ్ ఇది వచ్చేసరికి మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్తో వస్తుంది, 6 స్పీడ్తో కూడా రావట్లేదు. సో 6 స్పీడ్ ఇచ్చి ఉండాల్సింది, బట్ ఏంటంటే ఇది మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్తోనే వస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ డిజైన్ ఫర్ కమ్యూటింగ్ అనమాట. మనకి కమ్యూటింగ్కి చాలా బాగుంటుంది వెహికల్. మీకు ఇనీషియల్ పుల్ కూడా ఇందులో చాలా బాగుంది. ఆల్రెడీ డ్రైవ్ చేసిన వెహికల్ది ఇనీషియల్ పుల్ చాలా బాగుంది. ఎవరైతే NS 200కి ఒక ఆల్టర్నేటివ్ కావాలనుకుంటారో డెఫినెట్గా ట్రై చేయొచ్చు. నేను ఎక్కువ సిటీస్లో ఎక్కువ తిరుగుతా, ప్లస్ హైవేస్లో కూడా తిరుగుతా అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే సో ఇది మీకు 250cc ఇంజిన్ కాబట్టి మీకు లో ఎండ్స్ బాగుంటుంది, మిడ్ ఎండ్స్ బాగుంటుంది, అండ్ హైలో కూడా ఇది మ్యాక్సిమం పుష్ చేయగలదు అనమాట. అండ్ ఇది మీకు బ్రేక్ లెవరు, ఇది వచ్చేసరికి మీకు డ్రైవర్ ఫుట్ రెస్ట్, పిలియన్ ఫుట్ రెస్ట్. అండ్ సో ఇంక ఇందులో ఎగ్జాస్ట్ విషయానికి వస్తే ఏదైతే మనకి RS 200 ఉందో సేమ్ అలాంటి ఎగ్జాస్ట్ అనమాట. చూడొచ్చు ఇక్కడ మీరు, సేమ్ అదే డిజైన్ ఎగ్జాస్ట్ ఉంటుంది. అండ్ స్వింగ్ ఆర్మ్ కూడా ఏదైతే మనం పల్సర్స్లో రెగ్యులర్గా చూస్తామో బాక్స్ స్వింగ్ ఆర్మ్ సేమ్ అదే ఉంది. ఇందులో కూడా అలాంటి చేంజ్ అయితే లేదు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి మోనోచాక్ సస్పెన్షన్ ఉంటుంది. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ విషయానికి వస్తే మనకి ఈసారి ఏంటంటే ఇందులో మనకి పెటల్ డిస్క్లు వస్తున్నాయి, ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ పెటల్ డిస్క్లు వస్తున్నాయి. ఇది మనకి 230mm డిస్క్ అనమాట. బ్యాక్ సైడ్ ఇది కూడా మనకి ABS ఉంటుంది అండ్ RLP కూడా ఉంటుంది. అంటే రియర్ వీల్ లిఫ్ట్ అప్ ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంటుంది అనమాట. సో మనకి ఎప్పుడైనా ఫ్రంట్ గట్టిగా వేసినప్పుడు రియర్ వీల్ అనేది లెగదనమాట, అదొక ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ వీల్ డిజైన్ కూడా మనకి ఏదైతే NSలో ఉన్నాయో సేమ్ దానిలాగే ఉంది. మనకి N160లో కూడా సేమ్ అలాగే ఉంటుంది, N150లో మార్చారు, బట్ ఇందులో కూడా సేమ్ అదే డిజైన్ ఉంది. అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి రీసెంట్ అప్డేట్ తర్వాత అది దీని టైర్స్ అనమాట. సో ఫ్రంట్ మనకి 110 తీసుకొచ్చారు అండ్ బ్యాక్ చూసుకుంటే మనకి 140 తీసుకొచ్చారు అనమాట. 140/70 17 ఇంచు. ఇది కూడా రేడియల్ టైర్ అయితే కాదు. సో రేడియల్స్ అయితే మనం చాలా మిస్ అవుతున్నాం. సో రేడియల్స్ అయితే ఇచ్చి ఉండాల్సింది. ఇక్కడ మీరు చూడొచ్చు 140/70 17 ఇంచు రేడియల్ అయితే కాదు, చూడొచ్చు ఇక్కడ మీరు. బట్ వైట్ టైర్ అయితే తీసుకొచ్చారు. మనకి సేమ్ NS 400లో కూడా సేమ్ ఇలాంటి వైట్ టైర్ ఉంటుంది అనమాట. అండ్ ఇందులో మనకి శారీ గార్డ్ ఉంది, మనకి లేడీస్ ఫుట్ రెస్ట్ ఉండదు. అండ్ ఇది కూడా ఓపెన్ చైన్తో వస్తుంది కాబట్టి మనం చైన్ అయితే ఎప్పటికప్పుడు మెయింటైన్ అయితే చేసుకోవాలి. ఇంకా మిగతా ఫీచర్స్ అనేవి సేమే. అండ్ గేర్ బాక్స్ వచ్చేసరికి మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. ఇందులో మనకి స్లిప్పర్ అండ్ అసిస్ట్ రెండు ఉంటాయి అనమాట. స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ అయితే ఇందులో కూడా ఉంటుంది. సో కొత్త అప్డేట్లో దీన్ని కూడా తీసుకొచ్చారు. అండ్ ఇంకా దీని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 165mm. మనకి సిటీ రైడ్స్కి అయితే ఈజీగా సరిపోద్ది. ఆఫ్ రోడ్స్ వెళ్ళినప్పుడే మనకు అప్పుడప్పుడు చిన్న ఇబ్బంది, అదే డబుల్స్ కానీ ట్రిపుల్స్ కానీ వెళ్ళినప్పుడు మనకు కొంచెం ఇబ్బంది ఉంటుంది. లేదు సిటీలో తిరుగుతాం అనుకుంటే
ఈజీగా వెళ్ళవచ్చు అనమాట. 165mm అనేది సరిపోద్ది. అండ్ వెయిట్ కూడా ఇది మనకి 164 kgs ఉంటుంది అనమాట. సో ఈజీగా మాన్యువల్ అయితే చేయొచ్చు మనం ట్రాఫిక్లోని. సో ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వస్తే ఇది వచ్చేసరికి మనకి 14 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ వస్తుంది. సో వీళ్ళు క్లెయిమ్ చేసేది వచ్చేసరికి 39 అయితే క్లెయిమ్ చేస్తున్నారు. మేబీ 35 దాకా అయితే రావచ్చు. సేమ్ NS400లో రీసెంట్గా నేను చూసాను అనమాట. మామూలుగా ఫ్యూయల్ టెస్టులు చేస్తుంటారు కదా, మైలేజ్ టెస్టులు. సో అందులో NS400 నార్మల్గా డ్రైవ్ చేస్తే అది అరౌండ్ ఒక 35 దాకా అయితే వచ్చింది. సో మేబీ ఇది కూడా మనం 36, 37 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నసరికి 39. సో రియల్ లైఫ్లో మనకి ఒక 35, 36, 37 ఆ రేంజ్ మనం డ్రైవ్ చేసేదాన్ని బట్టి అయితే వస్తుంది అనమాట. సో హ్యాండిల్ బార్ చూసుకుంటే మనకి ఏదైతే N160 ఉంది కదా, సేమ్ అదే హ్యాండిల్ బార్. సో చూడొచ్చు ఇక్కడ మీరు, సేమ్ ఎలాంటి చేంజ్ లేదు. ఈవెన్ స్విచ్ గేర్ కూడా సేమ్, మీకు అందులో ఏవైతే బటన్స్ ఉన్నాయో సేమ్ అదే ఉందన్నమాట, ఎక్కడైతే మారలేదు. మీకు ఇందులో కూడా ముందైతే ఇందులో మనకి ఏదైతే లైట్ ఆన్ ఆఫ్ స్విచ్ ఉండదో అది తీసేశారు, మళ్ళీ తీసుకొచ్చారు అనమాట. ఇందులో ముందు ఉండదు కాదు, కొత్తగా తీసుకొచ్చినట్టున్నారు ఇందులో. అండ్ సేమ్ మనకి ఇంజన్ కిల్ స్విచ్, ఇంజన్ ఆన్కి. నెక్స్ట్ సేమ్ అవే మనకి పాస్ స్విచ్, మోడ్ బటను, టర్న్ ఇండికేటరు, హార్న్. సరే కీ చూస్తే, సో కీ అయితే మనకి ఇందులో వేవ్ కీ తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయం. నేను ఇందులో కూడా మళ్ళీ నార్మల్ కీ ఇస్తారేమో అనుకున్నా, బట్ ఇందులో మనకి వేవ్ కీ అయితే తీసుకొచ్చారు. సో ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు మీరు, మ్యాక్సిమం ఇందులో ఏవైతే మనం రీసెంట్ పల్సర్స్లో చూసామో సేమ్ అవే ఉంటాయి. బ్లూటూత్ కనెక్టివిటీది, టర్న్ బై టర్న్ నావిగేషను, IFE, AFE ఉంటుంది, డిస్టెన్స్ టు ఎంటీ ఉంటుంది, ట్రాక్షన్ కంట్రోల్, ABS మోడ్స్ ఉంటాయి, రోడ్ ఉంటుంది, రెయిన్ ఉంటుంది, నెక్స్ట్ ఆఫ్ రోడ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ ఓడోమీటర్ ఉంది, ఫ్యూయల్ గేజ్ అండ్ టాకోమీటర్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, టైం ఉంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, స్పీడోమీటర్, మ్యాక్సిమం అన్నీ ఉంటాయి అనమాట. ఇందులో లేవు అని చెప్పడానికి ఏం లేదు. సో మ్యాక్సిమం ఇప్పుడు అన్నీ తీసుకొచ్చారు. సో ఆల్రెడీ NS200 ఉంది కదా, మళ్ళీ ఇప్పుడు ఇది ఎందుకు బ్రో కొత్తగా, సో దీనివల్ల యూజ్ ఏంటి, అసలు ఇది ఎవరు తీసుకోవచ్చు అనుకుంటే, సో NS200 అనేది మనకి ఎంజాయబుల్ మోటార్ సైకిల్ అనమాట. సో మనకి ఏంటంటే అది ఎలాంటి స్పీడ్స్లో అయినా సరే మనం దాన్ని ఎంజాయ్ చేయొచ్చు బండిని. అంటే మీకు లో స్పీడ్స్లో రవ్ చేసినప్పుడు గట్టిగా పరిగెడుతుంది, హై స్పీడ్స్లో గట్టిగా పరిగెడుతుంది. అంటే ఎవరికైతే కొంచెం ఎంజాయ్మెంట్ కావాలి బైక్ రైడ్ చేసుకున్నప్పుడు NS200కి వెళ్ళిపోవచ్చు. లేదు ప్రాక్టికల్ బైక్ కావాలి, మాకు డే టు డే యూస్కి బాగుండాలి, మంచి బైక్ కావాలి, సో N160 ఉంటుంది. సో N160ని కన్సిడర్ చేయండి మీ బడ్జెట్ తక్కువ ఉంటే. సో ఇది కూడా మీకు పెద్ద కాస్ట్ ఏం కాదు, నాకు తెలిసి N160 కొత్త మోడల్ 1,81,000, 1,83,000 ఉంటుంది. ఇది వచ్చేసరికి మీకు 1,95,000 అయితే పడుతుంది అనమాట. సో 1,95,000కి ఇది చాలా బెస్ట్ బైక్. సో 250cc ఇంజిన్తో వస్తుంది అండ్ మంచి పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ ఉన్నాయి ఇందులో. అండ్ ప్రైస్ కూడా మీకు NS200 కన్నా తక్కువ ఉంటుంది అండ్ కమ్యూటింగ్కి బాగుంటుంది. అండ్ బండిలో ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయన్నమాట. ఏదైతే NS ఉంటుందో దానికన్నా చాలా బాగున్నాయి ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ. సో NS లాంటి ఫిగర్స్ ఏమైనా సబ్స్టిట్యూట్ కావాలి, అది కూడా మంచి బడ్జెట్లో అంటే 2 lakhs లోపు కావాలనుకున్న వాళ్ళకి N250 అనేది నిజంగా ఒక బెటర్ చాయిస్ అనమాట. అండ్ ఈ వైట్ కలర్ ఉంది బ్రదరు, చెప్తున్నా నిజంగా ఈ వైట్ కలరు NS200లో మనకు ఉంటుంది, రెడ్ అండ్ వైట్ అనుకుంటా. సో వైట్ కలర్ మీద కొన్ని రెడ్ స్ట్రైప్స్ వస్తాయి. దానికన్నా ఈ బైక్ ఎలా ఉందో తెలుసా, చూస్తుంటే నిజంగా నాకు, మీరు నిజంగా చూస్తే మీకు డెఫినెట్గా బండి నచ్చుతుంది అనమాట. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది అనమాట. అంటే ఈ కలర్, ఈ గ్రాఫిక్స్ కానీ లేదంటే బండి స్టాండ్స్ కానీ, బ్యాక్ సైడ్ 140 సెక్షన్ రావడం వల్ల ముందు కన్నా కొంచెం బల్కీగా బీఫీగా ఉందన్నమాట బండి. మనకి ఫ్రంట్ 110 ఇచ్చారు, బ్యాక్ 140 వచ్చింది. సో దానివల్ల ఏంటంటే ముందున్న దానికన్నా ఇంకొంచెం బెటర్గా కనిపిస్తుంది బండి. సో ఓవరాల్గా మీకు 2 lakhs లోపు ఒక మంచి పవర్ఫుల్ ప్లస్ కమ్యూటింగ్కి మంచి బైక్ కావాలనుకుంటే డెఫినెట్గా ఈ బండిని అయితే ఒకసారి చెక్ చేయండి. సో దీని ప్రైజింగ్ గురించి కానీ, లోన్ గురించి కానీ, ఇంకేమైనా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కింద నెంబర్ ఇస్తాను వాళ్ళనైతే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. NS200 బదులు ఒక మంచి సబ్స్టిట్యూట్ కావాలనుకుంటే డెఫినెట్గా ఈ బండిని అయితే ఒకసారి చెక్అవుట్ చేయండి. సో గైస్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే జాయిన్ బటన్ ఉంటుంది, జాయిన్ బటన్ నొక్కి జాయిన్ అవ్వడం ద్వారా నాకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే ప్రజెంట్ మన దగ్గర అంత